నమస్కారం. ఎస్డివి వార్తలకు స్వాగతం. నా పేరు డాక్టర్ గోటన్ స్వామి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సీజన్ ముగియక ముందే వరద నష్టం అందిస్తాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన. పోలీసుల నిర్బంధంలో కందుల దుర్గేష్, వరద బాధితులకు 10,000 ఇవ్వాల్సిందేనని జనసేన నినాదాలు. భారత్లో కరోనా విజృంభణ, కేంద్ర వైద్య శాఖ ప్రకటన. రూరల్ గ్రామాల్లోని ముంపు సమస్యను పరిష్కరించిన ఎంపీ మార్గాని భరత్రాం. బ్రహ్మకుమారిస్లో కార్గిల్ వీరులకు సన్మానం. సీజన్ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సీజన్ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన కోనసీమ లంక గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించారు. పి గన్నవరం మండలం గంటిపెదపూడి గ్రామంలో ముంపు బాధితులతో సీఎం ముచ్చటించారు. శిబిరాల్లో బాగా చూసుకున్నారా అని ఆయన వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్లు బాగా పనిచేశారని వరద బాధితులు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారులకు వారం రోజులు సమయం ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చానని చెప్పారు. వరదలు రాగానే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందుగా తక్షణ సహాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టామని తెలిపారు. వెంటనే అధికారులను క్షేత్ర పరిశీలనకు పంపినట్లు వివరించారు. వరద బాధితులకు అండగా నిలిచామని చెప్పారు. ఇక్కడ వంతెన నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే అరిగిలవారిపేటలో కూడా సీఎం పర్యటించి అక్కడ వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మంత్రి చెల్లుబోయిన వేణు, ఇతర అధికారులు ఉన్నారు.
అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరని కందుల దుర్గేష్ గృహ నిర్బంధం సందర్భంగా జన సైనికులు నినాదాలు చేశారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ను మంగళవారం ఉదయం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సీఎం పర్యటించే ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు ఆయనను నిలువరించారు. పోలీసులు నోటీస్ ఇచ్చి మీరు బయటకు వెళ్ళడానికి వీలు లేదంటూ హుకుం జారీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు జన సైనికులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. గంటిపెదపూడిలో సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతున్నామని, శాంతియుతంగా జరిగే ఈ కార్యక్రమానికి తనను వెళ్ళనివ్వకుండా నిర్బంధించడం తగదని దుర్గేష్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, పోలీసులను అడ్డుపెట్టి జనసేనను ఆపలేరు అంటూ నినాదాలు చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన 2,000 సాయంపై ఏమాత్రం సరిపోదని, కేవలం 10,000 ఇవ్వాలన్నది తమ డిమాండ్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మేరకు ఈ విషయాన్ని నిన్న ముందుగానే విలేకరుల సమావేశంలో దుర్గేష్ ప్రకటించిన నేపథ్యంలో గృహ నిర్బంధం సంఘటన చోటు చేసుకుంది. ఈ నిరసనలో జనసేన నాయకులు వై శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ, తేజమూర్తుల మూర్తి తదితరులు పాల్గొన్నారు. మండలాల్లో ఆర్ఆర్ ప్యాకేజ్ వెంటనే, మండలాల్లో ఆర్ఆర్ ప్యాకేజ్ వెంటనే, నష్టపోయిన రైతులకు తక్షణ సాయం 25,000 వెంటనే, నష్టపోయిన రైతులకు ఎకరాకి 25,000 వెంటనే, వరద బాధితులకు తక్షణ సాయం 10,000 వెంటనే, వరద బాధితులకు 10,000 తక్షణ సాయం వెంటనే, వరద బాధితులకు 10,000 తక్షణ సాయం వెంటనే, జన సైనికుల అక్రమ అరెస్టులు 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 వెంటనే. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, పవన్ రావాలి, పవన్ రావాలి, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మేము 10 మందికి మీరు అవకాశం ఇచ్చి ఈ వినతి పత్రాన్ని మీరు స్వీకరించి దీని మీద మేము ఆలోచించి చేస్తామనేటువంటి మాట చెప్పినా కూడా చాలా సామరస్యంగా జరుగుండేది కదా. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఇలాగ అందరినీ ఎందుకు అడ్డగిస్తున్నారు? ఇంతమంది మెన్నని మీకు ముఖ్యమంత్రి గారి జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఈ మెన్నందరూ మాకు దగ్గర ఉండవలసిన పని ఏంటి? ఆయనకి రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులు ఇవాళ మాకు రక్షణగా నిలబడిపోయేటువంటి పరిస్థితి, మమ్మల్ని అడ్డగించేటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఒక్కటే మనం చేస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పోలీసు ఉక్కుపాదాన్ని ఉపయోగించి అణిచివేయడానికి ప్రజా ఉద్యమాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజా బాహుళ్యంలో వ్యతిరేకత పెళ్లిబుకుతుంది. మీరు చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా త్వరలోనే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు అతి త్వరలోనే వస్తుందనేటువంటి మాటని స్పష్టం చేస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా మేము ఈ వీధి చివరి వరకు వెళ్ళి మా ప్రదర్శన చేస్తాం. ఓన్లీ మా డిమాండ్లు ఏంటో ప్రజలకు తెలిసేలా చేస్తూ ఉంటే కూడా పోలీసు వారు మాకు అవకాశం కల్పించడం లేదు. మేము వారికి మళ్ళీ మనవి చేస్తున్నాం. మేమేమి అక్కడికి ఇప్పుడు ఈ క్షణంలో వెళ్ళి ముఖ్యమంత్రి గారిని మేము కలవలేము. ఎందుకంటే ఆయన 10:30 కల్లా అక్కడికి వస్తారు. ఇప్పుడు బయలుదేరినా మేము ఆయన దగ్గరికి వెళ్ళలేము. అలాంటి సందర్భంలో రోడ్డు మీద మనం కాస్త ప్రదర్శన చేసి మా డిమాండ్లు ప్రజలకు తెలిసేలా చేసి మా న్యాయసమ్మతమైనటువంటి అంశాలను వారందరికీ అర్థమయ్యేలా చేయడానికి కూడా అవకాశం కల్పించకపోతే ఇక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేటువంటి హక్కు, సమ్మె చేసేటువంటి హక్కు, లేకపోతే దీక్షలు చేసేటువంటి హక్కు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా పోలీసులు ప్రవర్తించడం కూడా చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఇప్పటికైనా మాకు ఆ చివరి వరకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించాల్సిందిగా పోలీసు వారిని మేము కోరుతున్నాం. లేకపోతే త్వరలోనే ఇది ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ వెంటనే 10,000 తక్షణ సాయం అనౌన్స్ చేసే వరకు మాత్రం జనసేన పార్టీ ఊరుకోదనేటువంటి మాటని ఈ స్పష్టంగా మేము తెలియజేస్తాం. కరోనా 4th వేవ్ భారత్లో కొనసాగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. భారతదేశంలో కరోనా 4th వేవ్ విలయతాండవం చేస్తుంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పుంజుకుంటున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువగానే ఇవాళ కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 14,830 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,39,05,621కి చేరింది. యాక్టివ్ కేసులు 1,47,512కి చేరింది. దేశంలో కరోనా పాజిటివ్ శాతం 96.98%గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,159 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ సంఖ్య 4,32,46,829కి చేరింది. రాజమండ్రి రూరల్ హుకుంపేట, సావిత్రి నగర్, నేతాజీ నగర్లో వరద ముంపు గ్రామాల్లో సమస్యను పరిష్కరించినట్లుగా ఎంపీ మార్గని భరత్రాం తెలియజేశారు. రాజమండ్రి రూరల్ హుకుంపేట, సావిత్రి నగర్, నేతాజీ నగర్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు వరద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవ్వడం విషయం తెలుసుకుని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ హుటాహుటిన బయలుదేరి రాజమండ్రి చేరుకుని ముంపు ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. నివాసితులు సమస్యలను స్వయంగా విని పిల్లలు పెద్దలు పడుతున్న ఇబ్బందిని తెలుసుకుని స్కూల్కు వెళ్లే పిల్లలకు, బయటకు వెళ్లే పెద్దలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే అక్కడ నిలిచిపోయిన వర్షపు నీరు వెళ్లే దారి లేక అవస్థలు పడుతున్నారని తెలుసుకుని పెద్ద ప్రొక్కలైన్లను తెప్పించి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తవ్వించి నిలిచిపోయిన నీటిని మోటారుతో ఖాళీ చేయించి తోడించారు. ఇప్పుడు నిలువ నీరు ఇబ్బంది లేక సాధారణ పరిస్థితులు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుమారు 60 మంది టీం సభ్యులు పాల్గొన్నారు. వాటర్ అయితే మాకు మోకాళ్ళ వరకు వచ్చేస్తుంది. అన్ని చేయించారు, 8 మంది లేదు. ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజులు ఉంది వాటర్? ఒక వారం ఉన్నది. వారం రోజులుగా నాయకులందరూ చూసారా మిమ్మల్ని? బాగానే ఉందా ఇప్పుడు? పర్వాలేదు. ఎందువల్ల వచ్చింది వాటర్? చూడించారు ఇప్పుడు ఎలా ఉందా? శానిటేషన్ ఎలా ఉంది చెప్పండి. బాగుందండి. వాటర్ ఎక్కువ వస్తుందండి, మా లోపల కూడా వచ్చేసింది. బాగా చేశారండి, వాటర్లో పెట్టి తోడిచ్చారండి. వాటర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? లేదండి, ఎలా జరిగింది ఆ రోజు అంతా? వాటర్ సడన్గా వచ్చింది. 4 రోజుల వరకు ఉందండి, 4 రోజుల వరకు ఉందండి. బాగా చేశారండి, కాయగూరలు అవి ఇచ్చారు. మీకు ఇంట్లో డ్యామేజ్ అయింది వాటర్ రావడం? నమస్తే అండి, నా పేరు సోను అండి. నేను సావిత్రి నగర్ మాకు ఏది అక్కడ ఏం జరిగింది ఇక్కడ? గురు పౌర్ణమి రోజు వాటర్ కొంచెం వచ్చింది సార్. మామూలుగా డ్రైనేజ్ అని ఎప్పుడు ఇలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఆ క్రమంలో ఉన్నాం. అదే నైట్ ముంచుకొచ్చింది సార్. ముంచుకొచ్చేసి పొద్దున్నకి రేజ్ అయిపోయి మోకాళ్ళంతా లోటు వచ్చింది సార్. వెంటనే ఎంపీ గారు, మన చందన్ నాగేశ్వరరావు గారు వాళ్ళందరికీ వచ్చి ఇమ్మీడియట్లీ యాక్షన్ మోటార్లు పెట్టి పంచాయతీ వాళ్ళు పెద్దలందరూ బాగా సహకరిస్తారు. లక్ష్మి అండి, అనంతలక్ష్మి ప్యారడైజ్లో ఉంటాము. ఇక్కడ వరదలు వచ్చినాయి కదా, మొక్కాళ్ళ వరకు వాటర్ వచ్చినాయి. మన ఎంపీ భరత్ గారు, చందన్ నాగేశ్వరరావు గారు వచ్చి చెక్ చేసి వెళ్ళిన ఎమ్మటే వాటర్ మొత్తం
పైపులు వేసి పైప్ లైన్ ద్వారా మొత్తం తీపిచ్చేసారండి. మోటార్స్ వేసారు, వాటి ద్వారా మొత్తం తీపిచ్చేసారు. మొత్తం ఇమీడియట్గా అంతా క్యూర్ అయింది, అంతా బాగుంది. డాక్టర్ సర్వీస్ అది కూడా బాగుందండి. మొత్తం ఇదంతా చేశారు, అంతా బాగుంది. పంపించారు వెహికల్స్ అవి అంతా మంచిగా చేశారండి. ఈ ప్రాబ్లం శాశ్వతంగా పోవాలనుకుంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదండి, మళ్ళీ వరదలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే పొంగిపోయి ఇదంతా వస్తుంది కదా, అది రాకుండా నెక్స్ట్ ఇయర్ ఇలాంటివి జరగకుండా చేయాలని. అక్కడ కలవట్ కట్టాలని చెప్పి పంపేట అక్కడ మెయిన్ ఉంది, అక్కడ కాలువ ఉంది. కాలువ అక్కడ కలవట్ కట్టాలండి. కలవట్ ఏమో నీకు డౌన్ అయిపోయింది. ఇదేమో అది నీరు పొంగుతూ వచ్చేస్తుంది. ఆ పొంగకుండా ముందు కలవట్ కట్టేస్తే ఎప్పుడు నీరు ఒకటి వెళ్ళిపోతుంది. బొమ్మూరు ఒకటే వెళ్ళిపోతుంది అనమాట. అదొకటండి కాలువలో సిల్ట్ ఉంది. ఆ సిల్ట్ కూడా తీయించారు మీరు. మొన్న లాస్ట్ వీక్ వరదల టైంలో 1 వీక్ నుంచి చాలా ఇబ్బందులు పడుతుంది. 2 రోజులకే మన ఎంపీ గారుని చంద్రనగేష్ గారు ఇచ్చేసి ఇక్కడికి ఈ యొక్క వరదల నుంచి కాపాడి జనాలందరినీ కూడా మోకాళ్ళ పై నీళ్ళు ఉంటుండగా కూడా భరత్ గారు చంద్రనగేష్ గారు కూడా ఇందులో దిగి మరీ అన్నీ చూసుకుని దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయించారు. పంచాయతీ సిబ్బందితో అన్ని పనులు చేయించి, అలాగే భరత్ గారి టీంతో కూడా అన్ని పనులు చేయించారు. అలాగే చంద్రనగేష్ గారికి వ్యాన్ కూడా పెట్టించి అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా నీటిలో తడవకుండా ఎవరు ఇబ్బంది పడకుండా కూడా చేసి పెట్టారు. అలాగే మనకు ఉక్కుంపేట హైవే ఆనుకుని ఉన్న కలవట్టు దగ్గర కొంచెం పెద్దది చేసి ఎత్తు పెంచమని మన ఎంపీ గారిని కోరుకుంటున్నాం. అది దృష్టిలో పెట్టి నాకు నిధులు ఏర్పాటు చేసి ఆ యొక్క కలవట్టు నిర్మించవరకు కోరితే ఇటువంటి వరదలు ఎప్పుడూ కూడా ఉక్కుంపేట దరి చేరవని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రకటనలు. విద్యార్థులారా, మీ కలలను నిజం చేసుకోవాలనుందా? మంచి జీతం, సెలబ్రిటీలా ప్రపంచమంతా పర్యటించి ఉద్యోగం చేయాలనుందా? అయితే రండి, రిసాలి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయానం మరియు ఆతిథ్య రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. BBA జనరల్, BBA ఏవియేషన్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్. రిసాలి ప్రత్యేకతలు: 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, అల్ట్రా మోడర్న్ క్యాంపస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, టాప్ నాచ్ ఫ్యాకల్టీ, గ్రూమింగ్ స్టూడియో, AC క్లాస్ రూమ్స్. వివరాలకు సంప్రదించండి రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ద్వారకానగర్ 2nd లైన్, విశాఖపట్నం. ఫోన్ 9704559988 8008469469. శానిటోరియంలోని చెంచుపేటలో శ్రీ గాయత్రి గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాయత్రి విశ్వకర్మ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ గాయత్రి పీఠాధిపతి జ్యోతిర్లింగ ఉప పీఠాధిపతి ఆచార్య విశ్వకర్మ విష్ణుమూర్తి సుదర్శన బ్రహ్మోస్మి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శానిటోరియం చెంచు కాలనీలో పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆచార్య విశ్వకర్మ విష్ణుమూర్తి సుదర్శన బ్రహ్మఋషి బంగారు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే శ్రీ గాయత్రి విశ్వకర్మ గురు పౌర్ణమి సందర్భంగా వేద మంత్రాలతో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఆఖరి రోజైన మంగళవారం గ్రామ వీధుల్లో దేవతలు ఊరేగింపు చేస్తారని తెలిపారు. లోక కళ్యాణార్థం దీప ధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజలు జరపడం వల్ల దైవానుగ్రహం ప్రాప్తించి ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు. ప్రజాపతి రుద్రోర్ణో అగ్ని దిశాం పదేశ్వర ప్రసంపాసోస్మాన్ పాద తస్మై నమః. ఓం శ్రీ ఆదిశక్తిమయ బ్రహ్మస్వరూపాభ్యం మహేశ్వరాభ్యం. ఓం శ్రీ పరాశక్తిమయ బ్రహ్మస్వరూపాభ్యం లక్ష్మీనారాయణాభ్యం. ఓం శ్రీ ఇచ్ఛాశక్తి త్వష్ట బ్రహ్మస్వరూపాభ్యం వాణి హిరణ్య రూపాభ్యం. ఓం శ్రీ క్రియాశక్తి శిల్ప బ్రహ్మస్వరూపాభ్యం. సృష్టికి మూలం ఓంకారం. ఓంకారం నుంచి జ్యోతిష స్వరూపం, జ్యోతిష స్వరూపం నుంచి అమ్మవారైన గాయత్రి అమ్మవారు. పంచముఖాలు, దశబాహులు, హంసవాహనం మీద వివిధ ఆయుధాలతో అమ్మవారు ప్రస్ఫుటమైన తర్వాత తదుపరి పురుష రూపమైన విశ్వకర్మ పంచముఖాలు, దశబాహువులు, హంసవాహనం మీద ప్రస్ఫుటమయ్యారు. అమ్మవారి నుంచి ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అయ్యవారి నుంచి మనుబ్రహ్మ, మయబ్రహ్మ, త్వష్టబ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశజ్ఞ బ్రహ్మ. వీరే వృత్తులు చేస్తూ సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహ కర్తలైనటువంటి వీరు దంపతులై అనమాట. ఆదిశక్తి మన బ్రహ్మస్వరూపాభ్యాం ఉమామహేశ్వరాభ్యానం.
పరాశక్తిమయ బ్రహ్మస్వరూపాభ్యాం లక్ష్మీనారాయణాభ్యాం ఇచ్ఛాశక్తి తష్ట బ్రహ్మస్వరూపాభ్యాం సృష్టికి మూలమైన అధిపతి ఆది దంపతులైనటువంటి ఉమామహేశ్వరులు లక్ష్మీనారాయణులు తదుపరి వాణీహిరణ్యులు శచీపురంధరులు సంజ్ఞాభాస్కరులు వీరి మూలం. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహకర్తలైనటువంటి ఈ పంచబ్రహ్మల యొక్క సంస్కృతియే నేటి వరకు మన పంచాయతీగా పరిగణింపబడుతూ నడుస్తున్నది. అంటే ఎలాంటి ఇది బాధలు లేకుండా స్వచ్ఛమైన గృహంలో ఇంద్రభవనాల్లో మనం నివసిస్తున్నామంటే, మరి ఫ్యాన్లు ఏసీల్లో నివసిస్తున్నామంటే, విమానాల్లో మరి రాకెట్లో తిరుగుతున్నామంటే వీరి యొక్క ఈ పంచబ్రహ్మల యొక్క మూలమే, వారి యొక్క వరదానమే ఇవాళ మనం సుఖశాంతులతో జీవనం చేస్తున్నాం. ఇవాళ విషయం చెప్పండి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ముగింపు కార్యక్రమం ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు ఇది కాలనీ మొత్తం, సంచి కాలనీ మొత్తం చుట్టూ తిరుగుతూ అటు మల్లయ్యపేట కాతేరు మీదుగా డిస్పర్స్. వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్ వారిచే ప్రగడ కోటయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక దేవుచౌక్ భావన ఋషి గుడి నందు స్వర్గీయ ప్రగడ కోటయ్య 107వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వక్తలు కేకే సంజీవరావు, చిందం రాధాకృష్ణ, సప్ప దుర్గాప్రసాద్, పుచ్చల రామకృష్ణ ప్రగడ కోటయ్య చేనేత సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తంగెళ్ల బాబీ, తేడ నరసింహరావు, తంగేటి నాగేశ్వరరావు, పిచ్చుక అనిల్ కుమార్, మీసాల వీర్రాఘవులు, కుంట్ల నాగరాజు, వాస వెంకటేశ్వరరావు, దొడ్డిపట్ల జయకృష్ణ చైతన్య, కూరపాటి రాజన్ బాబు, నీలం వీర వెంకట సత్యనారాయణ, మత్స్యేటి శివప్రసాద్ పాల్గొని పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 1994 రాజ్యసభలో పార్లమెంటరీగా వెళ్తూ చేనేత వాళ్ళ గురించి ఎన్నో పోరాటాలు చేస్తూ ఆయన త్యాగమూర్తిగా ఎన్నో చేనేత కులాల కోసం ఎన్నో త్యాగమూర్తి, ఎన్నో జైలు కూడా అనుభవించారు. ప్రభుత్వాన్ని మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మద్రాసు ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకించి చేనేత కులాలకు ఎంతో చేయూతనివ్వడానికి కార్యక్రమం చేశారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అని కానీ కాంగ్రెస్ పార్టీ అని కాకుండా వారు ఎన్నో త్యాగమూర్తిగా చేనేత కులాలకు త్యాగమూర్తిగా నిలుపుతున్నారు. వారి జన్మ ధన్యమైంది. ఆయన చిన్నతనం నుంచి బహుశా అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన, స్కూల్ టీచర్గా భుక్తి కోసం చేసిన తర్వాత పెద్దల సూచన మేరకు చేనేత కులాల నుంచి అనేక సేవలు చేసి అనేక కార్యక్రమాలు చేసి అక్కడికి జైలుకి కూడా వెళ్ళి అలా మన చేనేత కులానికి ఆయన చేస్తే చేయడం అనేది కాకుండా ఇవాళకి ఇంతకాలం అయినా చేనేత సూర్యుడు ఎవరయ్యా అంటే ప్రగడ కోటయ్య గారని భారతదేశంతో చెప్పుకుంటాం. అంత సేవ చేశారు కాబట్టి ఇంతకాలం అయినా మనం జయంతి వర్ధంతులు చేయగలుగుతున్నాం. ఇకపోతే సంజయ్ గారు చెప్పినట్టుగా మనలో ఐక్యత తక్కువ ఉంది. ఐక్యతతో పోరాడితే మనం సాధించుకోగలం ఏమైనా. కానీ మనకి దురదృష్టం ఏంటంటే సాధించడానికి చేనేత కులాలు అభ్యున్నత దిశగా ప్రయాణించడానికి చాలా కృషి చేస్తారు. చేనేత కార్మికులు వారు ఎన్నో పథకాలు కూడా జరిపేలాగా ప్రభుత్వం నిర్మించేలాగా వారు పోరాటాలు చేశారు. వారి వల్ల చేనేత కులాలకే కాకుండా చేనేత కార్మికులకే చేనేత కులాలు కూడా ఎంతో గుర్తింపు సమాజంలో రావడం వారు జరిగింది. అలాగే రాజకీయంలో కూడా వారు రాజ్యసభ సభ్యులుగా కూడా స్థాయికి వెళ్ళి పదవిలో ఉండి కూడా మరి చేనేత కులాల సంక్షేమం కోసం ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా బ్రహ్మకుమారిస్ ఆర్యాపురం శాఖలో కార్గిల్ వీరులను ఘనంగా సత్కరించింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈరోజు రాజమండ్రి బ్రహ్మకుమారిస్ ఆర్యాపురం శాఖ వారు కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం నుండి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు మరియు సంఘం నాయకులు 13 మంది సైనిక సోదరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
బ్రహ్మకుమారిస్ ముందుగా అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించి భరతమాతకు వారు అందించిన ఎనలేని సేవలను కొనియాడారు. సైనిక సోదరులు తమ రణభూములోని అనుభవాలను పంచుకుంటూ వారి సేవలను గుర్తించి వారిని అభినందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బ్రహ్మకుమారిస్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సైనిక సోదరులందరినీ బ్రహ్మకుమారిస్ వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యదర్శి చంద్రశేఖర్, సిస్టర్ జ్యోతి, సిస్టర్ పార్వతి తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా ఏదైతే ఆజాదీ కా అమృత మహోత్సవ్ మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఈరోజు జరపడం అవుతుంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆర్మీ సోదరులందరికీ కూడా మా అందరి తరఫున శుభాభినందనలు, శుభాకాంక్షలు. సైనిక సోదరులందరూ ఉంటేనే ఈ దేశం అనేది ఇంత సురక్షితంగా శాంతియుతంగా ఉంటుంది. మీ అందరి త్యాగము, మీ అందరి యొక్క తపస్సు, సేవ కారణంగానే అందరూ కూడా నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. అది మీరు చేసి మీరు దేశానికి అందిస్తున్నటువంటి సేవయే కారణం. అయితే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తారు. రాజమండ్రి రూరల్లోని నగరపాలక సంస్థ 18, 19 వార్డులో వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్ పర్యటించి అక్కడ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్లో స్థానిక 18, 19 వార్డులో కొండవారి వీధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో చందన్ నాగేశ్వర్ పాల్గొన్నారు. కొండవారి వీధి, పాలికవారి వీధి, వేలంగివారి వీధి నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 236 కుటుంబాలకు ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించారు. స్థానికులు చందన్ నాగేశ్వర్ దృష్టికి ప్రధాన సమస్య అయినటువంటి డ్రైనేజీ గురించి, వీధి దీపాలు, శానిటేషన్ సమస్యలు వివరించారు. స్థానికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మిందె నాగేంద్ర, 18వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంటోనీ, మంజుల కుమారి, దమ్ము ప్రసాద్, అంగాడ సత్యప్రియ, వరలక్ష్మి, పడమటి కామరాజు, డాక్టర్ బాబ్జీ, కరెంట్ ప్రసాద్, కేబుల్ శ్రీను, 19వ వార్డు నాయకులు దుంప చంద్రారెడ్డి, బాబ్జీరెడ్డి, గేడి అన్నపూర్ణరాజు, ధర్మాల శంకర్రెడ్డి, పీతా రామకృష్ణ, మల్లేపల్లి కాళీ, రూరల్ వార్డు నాయకులు సిహెచ్ చిన్ని, కొప్పినీడి ప్రసాద్, మార్గాని సుశీల తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సీజన్ ముగియక ముందే వరద నష్టం అందిస్తాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన. పోలీసుల నిర్బంధంలో కందుల దుర్గేష్, వరద బాధితులకు 10,000 ఇవ్వాల్సిందేనని జనసేన నినాదాలు. భారత్లో కరోనా విజృంభణ, కేంద్ర వైద్య శాఖ ప్రకటన. రూరల్ గ్రామాల్లోని ముంపు సమస్యను పరిష్కరించిన ఎంపీ మార్గాని భరత్రామ్. బ్రహ్మకుమారిస్లో కార్గిల్ వీరులకు సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.